హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. నేను మీ పుష్ప సురేష్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా మా వీడియోస్ చూడాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదేంటి అంటే గులాబ్ జాము. ఈ గులాబ్ జామ్ నేను ఎంటీఆర్ గులాబ్ జాము మిక్స్తో చేస్తున్నా. 2 కప్పుల గులాబ్ జాము మిక్స్ తీసుకొని పర్ఫెక్ట్ కొలతలతో సూపర్ గులాబ్ జాము తయారు చేసేద్దాం. 1/2 కప్పు పాలను అంటే 125 ml పాలను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. గులాబ్ జాము బాగా రావాలంటే మనం కలుపుకునే విధానంలోనే ఉంది. కొద్దిగా పాలను వేసుకుంటూ వీలైనంత మెత్తగా కలుపుకోవాలి. ఇదే విధంగా మెత్తగా నేను చూపిస్తున్న విధంగా చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా కలుపుకున్నా. అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా తీసుకొని సాఫ్ట్గా పగులు లేకుండా మెత్తగా ముండలు చుట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకొని 2 కప్పుల గులాబ్ జాము మిక్స్ని తీసుకున్నాను కనుక 2 కప్పుల షుగర్ని తీసుకున్నా. ఇందులో 2 కప్పుల వాటర్, అలాగే 2-3 యాలకులు కూడా వేసుకోవాలి. నాకైతే వంటలు పెద్దగా రావండి. యూట్యూబ్ కోసమని నాకు తెలిసిన వాళ్ళని పెద్దవాళ్ళని అడిగి నేర్చుకొని వంటలు చేస్తున్నా. మీరైతే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను చూపిస్తున్న విధంగా బాగా మరిగి తీగపాకం అయితే అవసరం లేదు. ఈ విధంగా పాకం వచ్చేంత వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా మనం ముందుగానే చుట్టి పక్కన పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇదే విధంగా ఈ ఉండలు మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే వేయించాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గులాబ్ జాము ఎంత గుండ్రంగా సాఫ్ట్గా ఎలా వచ్చిందో. నేను చూపిస్తున్నట్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పంచదార పాకంలో ఉండల్ని వేసేయాలి. అరగంట పక్కన పెడితే మన సూపర్ గులాబ్ జాము రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.